అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాహుబలితో ఇండియన్ సినిమా దిశను మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా దూసుకెళ్తున్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజాసాబ్ హర్రర్ కామెడీ ఫ్యాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైండ్ గేములు, ఛాలెంజింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగుందనే చెప్పుకోవాలి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 3 రోజులకు అంటే ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 183 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు సెలవులు మొదలైనందున జోరు మరింత పెరిగి రాబోయే రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీనియర్ నటులు మాజీ ఎంపీ మురళీమోహన్, సంతోషం అధినేత సురేష్ కొండేటి పవిత్ర శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న వేళ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ఇరుముడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమం భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పవిత్ర క్రతువు కొనసాగింది. అయ్యప్ప నామస్మరణంతో ఫిలిం నగర్ ఆలయ ప్రాంగణం మార్మోగుతూ ఉండగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగిన ఈ వేడుకలో మురళీమోహన్ పాల్గొనడం ఆ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. పండుగ సీజన్లో ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి నెలకొంటే మరోవైపు ఇరుముడి పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. సురేష్ కొండేటి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సినీ ప్రముఖులు కూడా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మండల పూజల ముగింపు దశలో జరిగే ఈ ఇరుముడి కట్టు కార్యక్రమం అయ్యప్ప భక్తుల జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శబరిమల యాత్రకు బయలుదేరే మాలాధారులకు ఈ ఇరుముడి పూజ ఒక గొప్ప శుభారంభంగా మారుతుంది. మురళీమోహన్, సురేష్ కొండేటితో పాటు పలువురు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరారు. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో దైవ సన్నిధానం పులకించిపోయింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ 2026 సంక్రాంతి విజేతగా నిలిచారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో థియేటర్లలో మెగా మాస్ యాత్రను సృష్టించిన ఆయన సంక్రాంతి పందెంలో అందరికంటే ముందు వరుసలో నిలిచారు. పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ విజయపథంలో దూసుకుపోతుంది. ముఖ్యంగా చిరంజీవి నటన, వినోదంతో కూడిన ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ భారీ విజయానికి ప్రధాన కారకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ రావిపూడి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెగాస్టార్ ఇమేజ్ను పక్కాగా వాడుకుంటూనే తనదైన మార్క్ వినోదాన్ని జోడించి ఈ సినిమాను అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. నయనతార వంటి అగ్ర కథానాయిక, విలక్షణ నటుడు వెంకటేష్ కీలక పాత్రల్లో మెరవడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరిద్దరి పాత్రలు కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు నచ్చేలా వెండితెరపై ఆవిష్కరించినందుకు అనిల్ను చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో ఒక క్లాసిక్ హిట్గా నిలిచిందని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ఇతర చిత్రాలకు గట్టి పోటీనిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఖాతాలో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి చూపించిన ఈ చిత్రం అభిమానులకు కంటి నిండా నిద్ర, గుండె నిండా సంతోషాన్ని ఇస్తుంది. పండగ పూట థియేటర్లకు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2026 ప్రారంభంలోనే ఇంతటి భారీ విజయం లభించడం ఇండస్ట్రీకి ఎంతో ఊపునిస్తుంది. ఈ చిత్రంలో వెంకటేష్ పోషించిన ప్రత్యేక పాత్రపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా విజయంలో ఆయన పాత్ర కీలకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నయనతార తన గ్లామర్ నటనతో చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచిన అసలైన విజేతగా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. చిత్ర యూనిట్ సంబరాలు ప్రస్తుతం అంబరాన్ని తాకుతున్నాయి.
ప్రముఖ నటి శోభితా ధూళిపాల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ సస్పెన్స్ డ్రామా చీకటిలో. ఈ చిత్రంలో ఆమె సంధ్య అనే పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న నేపథ్యంలో శోభిత తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సంధ్య పాత్రలో నటించడం ఒక అద్భుతమైన అనుభవమని ఆమె పేర్కొన్నారు. తన పాత్ర గురించి వివరిస్తూ ఆమె ఒక ముక్కుసూటి అమ్మాయి, స్వతంత్రంగా ఆలోచిస్తుంది, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన నమ్మకాలకు కట్టుబడి ఉంటుంది. ఆమె నిర్ణయాల వెనుక ఒక ప్రత్యేకమైన మొండితనం, దానికి ఒక చరిత్ర కూడా ఉంది అని శోభిత తెలిపారు. హైదరాబాదు వీధులు, ఇతర తెలుగు ప్రాంతాల సాంస్కృతిక నేపథ్యం ఉన్న పాత్ర కావడం వల్ల అందులో సులభంగా ఒదిగిపోగలిగానని ఆమె చెప్పారు. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో ప్రత్యేకమైనది. మేడ్ ఇన్ హెవెన్ నుంచి చీకటిలో వరకు నా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా సాగింది. జనవరి 23న ప్రైమ్ వీడియోలో సినిమా విడుదలయ్యాక సంధ్యగా నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు అని శోభిత ఆశాభావం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ ది రాజా సాబ్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించిన మాలవిక మోహనన్ తాజాగా ఈ చిత్రంలోని తన ఫైట్ సీక్వెన్స్కు సంబంధించిన ఒక BTS వీడియోను పంచుకున్నారు. తనకు స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, సినిమాల్లో అమ్మాయిలకు యాక్షన్ చేసే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి, కానీ నాకు స్టంట్స్ చేయడం చాలా ఇష్టం. ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. మీకు ఈ సీను నచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. మాలవిక పోస్టుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డూప్ లేకుండా సొంతంగా స్టంట్స్ చేయడంపై పలువురు ఆమెను అభినందించారు. ఆమె బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ది రాజాసాబ్ చిత్ర బృందం ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్స్ను సినిమాకు జోడించినట్లు ప్రకటించింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్ 2 భారీ సెట్లు నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాక్షన్ ఘట్టాన్ని జతచేసి అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమాకు మరింత ఆకర్షణ పెరిగింది. వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ నటి గీతా సింగ్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర విషాదాలను, కన్నీటి గాథలను తాజాగా పంచుకున్నారు. ఒకవైపు కెరీర్లో కితకితలు వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో రాణిస్తున్నప్పుడే మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఊహించని కష్టాలు తనను కృంగతీశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కష్టసుఖాలను పంచుకున్నారు. తన సోదరుడు అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన పిల్లల బాధ్యతను తానే స్వీకరించినట్లు గీతా సింగ్ తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తాను పెళ్లి కూడా చేసుకోలేదని వెల్లడించారు. తన సొంత బిడ్డల్లాగే వారిని పెంచుకున్నానని, ముఖ్యంగా దత్తపుత్రుడిని తన ప్రాణంగా భావించానని ఆమె అన్నారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆ కొడుకు రోడ్డు ప్రమాదంలో హఠాన్ మరణం చెందడం తన జీవితంలో అతిపెద్ద విషాదమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పాటు తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల మరణాలు తనను మానసికంగా కృంగదీశాయని, డిప్రెషన్లోకి వెళ్లి చాలా కాలం సినిమాలకు దూరమయ్యానని తెలిపారు. అయితే తన కష్టకాలంలో బంధువులెవరూ అండగా నిలవలేదని గీతా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కెరీర్లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు అందరూ తన చుట్టూ ఉండేవారని, కానీ కొడుకు మరణించిన 11వ రోజు నుంచి తనను పలకరించడానికి కూడా ఎవరూ రాలేదని వాపోయారు. కెరీర్ పరంగా కూడా అనేక సవాళ్లు ఎదుర్కొన్నట్లు ఆమె వివరించారు. తన కుమార్తె వామిక 5వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మాతృత్వంపై భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తల్లిగా మారిన తర్వాత తనలో వచ్చిన మార్పులను వివరిస్తూ ఈ ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలోని దేనికోసమూ తన మాతృత్వపు అనుభవాన్ని వదులుకోలేనని స్పష్టం చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2021లో వామిక జన్మించిన సంగతి తెలిసిందే. కూతురి పుట్టినరోజున అనుష్క తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మాతృత్వం గురించి ఉన్న ఒక పోస్ట్ను షేర్ చేశారు. మాతృత్వం మిమ్మల్ని మార్చనివ్వండి, ఈ కొత్త వెర్షన్కు బాధ్యత వహించండి. పాత జీవితాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని కూడా చూసుకోవచ్చనేది పాక్షికంగానే నిజం. దీనికి చెల్లించాల్సిన మూల్యం గురించి ఎవరూ చెప్పరు. అలసిన కళ్ళతో, నిండు హృదయంతో మన అవసరాలు అదృశ్యం కావు, అవి పునర్వ్యవస్థీకరించబడతాయి అని ఆ పోస్ట్లో ఉంది. తల్లి ఒక వైరుధ్యం,
ప్రేమ, అలసట, ఎదుగుదల, బాధ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఈ భావాలన్నీ మనల్ని ఎంతో అలసిపోయేలా చేస్తాయి. మనల్ని తీర్చిదిద్దే ఈ చిన్న బరువైన అర్థవంతమైన క్షణాల్లోనే ఇది జరుగుతుంది అని ఆ పోస్టు సారాంశం. ఈ పోస్టును షేర్ చేస్తూ అనుష్క తన మనసులోని మాటను బయటపెట్టారు. నా బిడ్డ, నువ్వు పరిచయం లేని నా పాత వెర్షన్కు నేనెప్పటికీ వెనుదిరిగి వెళ్ళాలి అనుకోను. జనవరి 11, 2021 అని రాసి ఈ హార్ట్ ఎమోజీని జోడించారు. ఈ పోస్టు ద్వారా కూతురి పట్ల తనకున్న ప్రేమను, మాతృత్వం తన జీవితంలో తెచ్చిన మార్పును ఆమె ఆర్ద్రతగా వ్యక్తీకరించారు. హాలీవుడ్ అవార్డుల సీజన్లో అత్యంత ప్రతిష్టాత్మక 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్టన్ హోటల్లో వైభవంగా జరిగింది. ఏడాది అవార్డులో పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ప్రధాన విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికి గాను ఆండర్సన్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులను కైవసం చేసుకున్నారు. మరోవైపు మార్టీ సుప్రీం చిత్రంలో నటనకు గాను తిమోతీ చాలమెట్ ఉత్తమ నటుడిగా నిలిచారు. గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో ఈసారి సరికొత్తగా పాడ్కాస్ట్ విభాగాన్ని ప్రవేశపెట్టారు. గుడ్ హ్యాంగ్ విత్ అమీ పోహ్లార్కు గాను నటి అమీ పోహ్లార్ తొలి బెస్ట్ పాడ్కాస్ట్ గ్లోబ్ అవార్డును అందుకొని రికార్డు సృష్టించారు. అలాగే అడాల్సెన్స్ చిత్రంలో నటనకు గాను 16 ఏళ్ల ఐరిష్ నటుడు ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచి ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కే-పాప్ బ్యాండ్ బ్లాక్ పింక్ సభ్యురాలు లీసాతో కలిసి బెస్ట్ మేల్ యాక్టర్ టెలివిజన్ అవార్డును నోవా వైల్కు అందజేశారు. ఇక ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా కే-పాప్ డెమాన్ హంటర్ నిలవగా, ఆ చిత్రంలోని గోల్డెన్ పాటకు గాను కొరియన్ సింగర్ ఇజాయే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకొని భావోద్వేగానికి లోనయ్యారు. హోస్ట్ నికీ గ్లేజర్ తనదైన శైలిలో పంచులతో వేడుకను ఉత్సాహంగా నడిపించారు. నేను ఒక్క సినిమా చేయకపోయినా నన్ను అభిమానిస్తున్నారంటే అది తాత కృష్ణ గారి చలవేనని ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ అన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని పద్మాలయం సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జయకృష్ణ మాట్లాడుతూ, నేనేం చేసినా ఆయన నా పక్క నుండి నడిపిస్తున్నారని అనిపిస్తుంది అన్నారు. ఆయన గర్వపడేలా ఉండటమే నా జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయ్ మహేష్ బాబు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనకు తాను వీరాభిమానినని చెప్పుకున్నారు. ఆయన నా మొదటి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారన్నారు. 40 ఏళ్ల క్రితం కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమాను నిర్మాత అశ్విని దత్ నిర్మించారని, ఆ తర్వాత 1999లో మహేష్ బాబును ఆయనే లాంచ్ చేశారని, ఇప్పుడు ఆయన నన్ను నమ్మి లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తాను హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం చిత్రం తెరకెక్కుతున్నట్లు జయకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత అశ్విని దత్, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై మరోసారి స్పందించారు. సింధియా థియేటర్ ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. ఆ తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించాం. ఒకవేళ టికెట్ ధరలు పెంచాల్సి వస్తే 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని షరతు పెట్టాం. అందుకు అనుగుణంగానే కొన్ని సినిమాలకు ఇచ్చాం. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నల్గొండ, భువనగిరి జిల్లాలను పర్యవేక్షిస్తున్నా. అప్పుడే జీవో ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఏ శాఖల విషయంలోనూ జోక్యం చేసుకోరు, అందరినీ కలుపుకుని వెళ్తారు అని అన్నారు. ఇటీవల ఆ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, గతంలోనూ ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరలను పెంచమని తన వద్దకు రావద్దని చెబుతూనే ఉన్నానని అన్నారు. రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోల విషయం తనకు తెలియదని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా వెండితెరపై బాక్సాఫీస్ రారాజుగా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం థియేటర్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా చిత్రాన్ని వీక్షించి తన స్పందనను తెలియజేశారు.
మెగాస్టార్ నటన చూసి పరవశించిపోయిన ఆయన బాస్ ఈజ్ బాస్ చించేశారు అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి చేసిన డ్యాన్స్లో ఆయన చూపించిన ఎనర్జీ చూసి అల్లు అరవింద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా మెగాస్టార్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్, చిరంజీవి బాడీ లాంగ్వేజ్కు సరిగ్గా సరిపోవడంతో థియేటర్లలో ఈలలు గోలలతో పండగ వాతావరణం నెలకొంది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను చూసిన అల్లు అరవింద్ స్వయంగా మెగాస్టార్ పర్ఫార్మెన్స్ను కొనియాడటం సినిమా స్థాయిని మరింత పెంచింది. ఎప్పుడు నాకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా గుర్తుంది. ఆ రోజు మీరు ఎంత ధైర్యం, ఎంత ఎనర్జీ ఇచ్చి పంపించారంటే నెక్స్ట్ డే బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు అంతా జర్ర అని లేచిపోయాయి. సో వన్స్ అగైన్ ఇక్కడ వరంగల్కి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి మేము అటు భీమవరం నుంచి మొదలెట్టి ఇందాక మా పాటలో చెప్పినట్టు ఆంధ్ర టు తెలంగాణ మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. అలాగే రేపు అమెరికా కూడా టూర్కి వెళ్తాము ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా గురించి అందరూ చాలా చెప్పారు. సో నేను చెప్తే ఇంకా అడిషనల్గా మా సినిమా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను మీ అందరికీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైంలో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా దొరకని పరిస్థితులు. అది 10 షోలు, మ్యాక్సిమం 10 షోలు ఇస్తారని అన్నారు. అలాంటిది ఒక స్క్రీనింగ్ జరగంగానే మీరందరూ వెళ్ళి చూసి వెంటనే ట్వీట్లు పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా చేపించి దాన్ని సూపర్ హిట్ చేశారు. అలా నా జర్నీలో ప్రతి సినిమా ఏమంటారు రివ్యూ కానీ ఇది కానీ పక్కన పెట్టేస్తే నా ప్రతి సినిమాకి మార్కెటింగ్ నవీన్ చాలా బాగా ప్రమోషన్స్ చేస్తాడని అంటారు కొంతమంది. అది తప్పండి. నేనేం చేయను. నా సినిమాకి మార్కెటింగ్ చేసేది మీరందరూ, ఆడియన్స్ మాత్రమే. సో ప్రతిసారి నా సినిమాని మీ భుజాల మీద తీసుకెళ్ళి రేపు బుకింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రేపు టికెట్ విండో వరకు మోస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, అభిమానం, మీరు చూపించే ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ, ఈ వరుస విజయాలతో నాలో ఎంత స్ఫూర్తిని, ఎనర్జీని నింపారంటే ఆ ఎనర్జీకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఆ ఫిక్స్ అయిన తర్వాతే ఈ అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది. దీన్ని మా టీం అందరు ఇక్కడ మీకు కనిపిస్తున్న టెక్నీషియన్స్ వీళ్ళందరూ దానికి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసి అనగనగా ఒక రాజు మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి వాటిని సూపర్ హిట్ చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు టికెట్ కౌంటర్ ఓపెన్ అయింది. ఈరోజే బుకింగ్స్ ఓపెన్ చేశాము. అటు బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్లో ప్రతి చోట మెల్లమెల్లగా బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మా ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. ఆల్రెడీ యూఎస్ బుకింగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయని ఇందాక మెసేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడేది జస్ట్ ఈ నమ్మకం కోసమే. ఎంత టైం అయినా కూడా తీసుకొని మీకు అందరికీ ఒక మంచి సినిమా అందించాలనే మా అందరి ప్రయత్నం. సో అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా వస్తుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవాళ మా టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ తప్పు అవ్వచ్చు. కానీ లాస్ట్ 1 వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం. ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి ముందుకు పడిపోతున్నారు. ఇమోషనల్ పార్ట్లో అంత ఇమోషన్స్తో వాళ్ళు వచ్చి హగ్ చేసుకోవడం, లాస్ట్కి లేచి చప్పట్లు కొట్టడం, ఇలాంటి రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది. 1.5-2 years జర్నీ అనగనగా ఒక రాజు అనేది. ఆ జర్నీకి ఒక ఇలాంటి ఫైనల్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు మా టీంకి ఏ సంబంధం లేని వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు రేపు థియేటర్స్లో మీరందరూ కూడా పండక్కి మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కజిన్స్తో అందరితో వెళ్ళి ఆ రచ్చ చేస్తూ ఆ ఎనర్జీ, నా సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక బ్యూటిఫుల్ ఇమోషనల్ డ్రామా కూడా నడిపిస్తున్నాం సెకండ్ హాఫ్లో. సో ఆ ఎమోషన్స్కి కూడా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ప్రైవేట్ స్క్రీనింగ్స్లో అంత లేచి చప్పట్లు కొట్టి అంత రియాక్ట్ అవుతున్నారంటే మేము మా టీం అందరం మొన్న స్క్రీనింగ్లో చాలా ఏడ్చాం. యాక్చువల్గా ఇక్కడ అందరూ నవ్వుతున్నారు కానీ మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాం. సో మీరు January 14th మార్నింగ్ మీరు జస్ట్ చేయాల్సిందల్లా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి థియేటర్స్లో కూర్చోండి. మిగతా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా, పండగ సినిమా అందించే బాధ్యత మా అందరిది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.